సరస్వతీ నదికి పుష్కరాలు ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం మే నెల 15 నుంచి అలాగే మే నెల 26 దాకా సరస్వతీ నదికి పుష్కరాలు. పుష్కరం అంటే ఏంటి చాలామందికి తెలుసు. ఆ పుష్కర సమయంలో ఆ ఆయా నదులకు వెళ్ళి స్నానాలు చేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుని పుణ్యం ప్రోధి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. అలాంటి జీవనదుల్లో 12 నదుల్లో పుష్కరుడు ప్రవేశిస్తుంటాడు, అంటే గురుడు ప్రవేశిస్తుంటాడు. ఆ గురుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. అలా రాశిలో ప్రవేశించినప్పుడు ఆయా నదులకి పుష్కరాలు అని చెప్తారు. ఈ పుష్కర మహోత్సవాలు జరుపుకుంటారు. అప్పుడు ప్రస్తుతం ఏంటంటే సరస్వతీ నదికి పుష్కరాలు ఈ సంవత్సరం 2025. ఇందులో విశేషం ఏంటంటే సరస్వతీ నది అంతర్వాహిని. అంటే మనకి మిగిలిన నదుల్లాగా గంగా, గోదావరి, తుంగభద్ర, ఈ కృష్ణ ఈ నదుల్లాగా మనకి పైకి కనపడదు. అంతర్వాహిని అంటే భూమిలోంచి లోపల నుంచి ప్రవహిస్తుందని చెప్పి చెప్తారు. ఈ సరస్వతీ నది చాలా గొప్ప విశేషమైన నది. ఇది ఏంటంటే గంగా, యమున, సరస్వతి ఈ గంగా యమునలతో కలిసి త్రివేణి సంగమంగా కొన్ని చోట్ల ఈ ప్రవహిస్తూ ఉంటుంది. సరస్వతి నదిని విడిగా చూడాలంటే మనకి సాధ్యమయ్యే పని కాదు. సరస్వతి నది అంటే మామూలుగా వెళ్ళి అది ప్రవహించే నదుల్లో మిగిలిన నదుల్లాగా మనం స్నానం చేయడానికి కుదరదు. కాకపోతే ఇది గంగా యమునలతో కలిసి త్రివేణి సంగమంగా 3 నదులు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి. దాంట్లో కూడా సరస్వతి ఉంటుంది కాబట్టి అక్కడ సరస్వతి నది ఉందని అక్కడ కూడా మనం వెళ్ళి స్నానం చేయొచ్చు. ఇక ఈ సరస్వతి నది ఎక్కడ ఉందిరా అంటే ప్రధానంగా హిమాలయాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్లో సరస్వతి నది మానా అనే ఒక ఊరి దగ్గర పుట్టింది అంటారు. అక్కడ ఆ సరస్వతి నది ఛాయలు ఉంటాయి. అంతర్వాహిని అనుకున్నాం కదా, మొత్తం ఇండియా అంతా కూడా అంతర్వాహినిగా భూమి లోపలే ప్రవహిస్తూ ఉంటుందట. ఇది ప్రవహించిన ఈ మానాలో మటుకు ఆ సరస్వతి నది యొక్క పుట్టిన ప్రాంతంలో ఆ ఛాయలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నటువంటి మే ఇప్పుడు 15 నుంచి 26 లోపల మనం వెళ్ళడం కుదిరితే అక్కడ బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళి ఆ మానా అనే ప్రదేశంలో సరస్వతి నది కాస్త నీళ్ళు కనపడతాయి పలచగా, అక్కడ స్నానం చేసి పుణ్యాన్ని చేసుకోవచ్చు. అయితే ఇందాక చెప్పుకున్నాం మనకి త్రివేణి సంగమంగా గంగా, యమున, సరస్వతి అంటాం. అలాగే గంగా యములతో కలిసి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంట్రా అంటే గంగా యమున అనేది మనం మొన్నే కుంభమేళా జరిగింది ప్రయాగ్లో. ఆ ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగింది కదా, అక్కడ త్రివేణి సంగమం అంటారు. గంగా, యమున అలా బయట నుంచి అలా వచ్చి కలుస్తాయి. ఈ అంతర్వాహినిగా సరస్వతి వచ్చి కలుస్తుంది అనమాట. సో ఇది త్రివేణి సంగమం. ప్రయాగ్రాజ్లో ఉండే త్రివేణి సంగమం చాలా ముఖ్యమైనది అనమాట. కాబట్టి మన సరస్వతీ నది పుష్కరాల్లో సరస్వతీ నది స్నానం చేయాలి అనుకుంటా మనం ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ చేయడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇంకో సంగమాల గురించి మాట్లాడుకోవాలంటే సోమనాథ్ దేవాలయం గుజరాత్లో ఉంటుంది. సోమనాథ్ అక్కడ కూడా మనకి ఏంటంటే ఒక త్రివేణి సంగమం ఇలాగే ఉంటుంది. ఆ త్రివేణి సంగమంలో కూడా స్నానం చేస్తే అక్కడ కూడా అంతర్వాహినిగా సరస్వతీ నది ఉంటుంది. కాబట్టి ఆ నదీ తీర్థంలో కూడా మనం చేస్తే సరస్వతీ నది పుష్కరాల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలం మనకు వస్తుంది. ఇక విశేషం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాష్ట్రంలో కాళేశ్వరంలో కూడా ఇదే విధంగా త్రివేణి సంగమం ఉంది. ఆ త్రివేణి సంగమంలో కూడా అంతర్వాహినిగా సరస్వతీ నది ఉంటుంది. కాబట్టి మన తెలుగు ప్రజలు అంటే బద్రీనాథ్ దాకా వెళ్ళడం, మానా ప్రాంతం దాకా వెళ్ళడం కుదరకపోతే హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్ దాకా ఇప్పుడు మిగిలిన ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినటువంటి సోమనాథ్ గుజరాత్ కానీ, లేదు ఇంకా మనకి దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం మనకు ప్రాజెక్ట్ కూడా కట్టారు. అప్పుడులో ఆ విషయాలు పక్క పెడితే ఆ కాళేశ్వరంలో కూడా ఈ మే 15 నుంచి మే 26 దాకా పుష్కర నదీ స్నానం చేసి పుష్కరోత్సవాల్లో పాల్గొని ఈ పుష్కరాల్లో ఏం చేయాలి, మహాసంకల్పం చెప్పుకోవాలి, అదే రకంగా దాన ధర్మాలు చేయాలి, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి అని కొన్ని కార్యక్రమాలు నిర్దేశింపబడ్డాయి అన్నమాట. ఈ సరస్వతీ నది ఈ పుష్కరాలకి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ కాళేశ్వరం వెళ్ళి ఆ 10 రోజుల్లో అంటే మే 25 నుంచి 26 మనకి 26 లోపల, మే 15 నుంచి 26 లోపల అందరూ గుర్తుపెట్టుకోండి. దానికి ఇప్పటికే చాలామంది సిద్ధమైపోయి ఉంటారు. పుష్కర స్నానం అంటే ఇదే సరస్వతీ నదికి మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఆ టర్మ్ వస్తుంది, అక్కడ పుష్కరాలు వస్తుంది. ఈ పుష్కరాలు రావడం ఏంటి ఇది అంటే మనకి గంగా, గోదావరి, ఇందాక చెప్పిన కృష్ణ, యమున ఇలా నదులన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతి నదిలో
గురుడు ఆయా రాసుల్లో ప్రవేశించినప్పుడు ఆయా నదులకి పుష్కరం వస్తుంది అని చెప్పి ఉంటుంది. దీని వెనకాల ఒక ఈ కొంచెం మన పుష్కరుడు ఎవరు, ఆ పుష్కర అనే పేరు ఏమిటి, దీని వెనకాల కథా కమమిషులో కొంచెం వెళితే తెలుసుకుంటే పుష్కరాలంటే ఎలా వస్తాయండి. ఇప్పుడు మొత్తం అందరికీ చాలా సాధారణంగా వచ్చే డౌట్, ఆ రోజు ఏమైపోతుంది, నది మామూలుగా ఉంటుంది, ప్రతి రోజులాగా నది స్నానం చేసిన వాళ్ళందరికీ అదే కదా, మరి ఇందులో ఏంటి ప్రత్యేకత అంటే అదే పొరపాటు. దీనికి ఇందాక చెప్పినప్పుడు నవగ్రహాల్లో గురుడు చాలా పవర్ఫుల్. అటువంటి గురుడు ఈ 12 నదుల్లో సంవత్సరానికి ఒకసారి ప్రవేశిస్తాడు. బృహస్పతి అంటారు, గురుడినే బృహస్పతి అంటారన్నమాట. ఇప్పుడు ఈ సరస్వతి నది పుష్కరాలు ఎప్పుడు వచ్చాయట, 12 రాసులు 12 నదులకు ప్రత్యేకలైతే గురుడు అంటే బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించిన కాలంలో ఆయా నదులకి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది. అదే రకంగా ముక్కోటి దేవతలు అలాగే మహానుభావులు మహర్షులు అందరూ కూడా ఆ సమయంలో పుష్కర కాలంలో ఆయా నదుల్లో స్నానం చేసి తరిస్తారు అని చెప్పేసి కూడా చెప్పుకుంటారు. ఇక దీని కథ గురించి అనుకున్నాం. ఇంతకుముందు పూర్వకాలంలో ఏంటంటే పుష్కరుడు అని చెప్పి ఒక పండితుడు ఉండేవాట, ఒక బ్రాహ్మణ పండితుడు. ఆయన మహాతపస్సంపన్నుడు. ఆయన బ్రహ్మదేవుణ్ణి చేసుకోవాలని చెప్పేసి బ్రహ్మదేవుడితో సంకల్పించి బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేస్తాడు. ఆయన అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో పుష్కరుడు అనే ఒక విప్రుడు చేసినప్పుడు ఏం జరిగింది, ఆయన తపస్సుకి మొత్తం లోకమంతా కంపించింది. అంటే అంత కఠోరమైన తపస్సు చేశాడు. మొత్తం అంతా ఈ విశ్వం అంతా కూడా ఒక రకమైన వేడి పుట్టేసింది మాట. జీవరాశులు కూడా తట్టుకోలేకపోయారు. అంత కఠోరమైన తపస్సు ఆయన సంకల్పించినప్పుడు వాళ్ళంతా వెళ్ళి, జనమంతా వెళ్ళి, ఋషులు మహర్షులు అందరూ వెళ్ళి, బ్రహ్మదేవ ఆయన ఎవరో మీకోసం కఠోర తపస్సు చేస్తున్నాడు, ఆ తపస్ ప్రభావం వల్ల మాకందరికీ వేడి వచ్చేస్తుంది, మేము బతకలేకపోతున్నాం, అంత జలా చేస్తున్నాడు, అంత కఠినంగా చేస్తున్నాడు, కఠోరంగా చేస్తున్నాడు అని చెప్పేసి ఏదో మీరు చేయాలంటే అవునా అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆ పుష్కరుడి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. పుష్కర, నీ భక్తికి మెచ్చాను, ఎందుకోసం నా కోసం తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏమిటి, నీకు ఏ వరం కావాలి అని బ్రహ్మదేవుడు అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నాకేం వద్దండి, ప్రతి సంవత్సరం నాకు ఒక్కరోజు నేను ఒక జల తీర్థం అంటే జలం అంటే ఒక నది రూపం నేను సంతరించుకోవాలి. ప్రతిసారి ప్రజలు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించి స్పర్శించి తరించాలి, నాకు అటువంటి వరం ఇవ్వాలి, నా కీర్తి అంటే నా పేరు శాశ్వతంగా ఉండిపోవాలి అని చెప్పి కోరాట. ఎంత అద్భుతమైన కోరిక, నేను శాశ్వతంగా ఉండాలి, నన్ను కలిసి నన్ను దర్శించి నన్ను స్పర్శించి అంటే నాలో స్నానం చేసి తరించాలి, పుణ్యగతులు సంపాదించుకోవాలి, ఇటువంటి కోరిక ఇవ్వండి అని చెప్పి ఒక అద్భుతమైన కోరికను కోరాడు ఈ మన పుష్కరుడు. బ్రహ్మదేవుడు కాదనడానికి ఏముంది, లోక వినాశనానికి ఆయన కోరికలు లేదు, ఆయన పేరు ఉండాలి, ఇలా చెయ్యాలని చెప్పేసరికి వెంటనే సరే పుష్కర అని చెప్పాడు. వెంటనే ఏం చేశాడంటే ఆ పుష్కరుడిని అంటే ప్రతిదానికి వెనకాల ఒక లాజిక్, ఒక ఫ్లాష్ బ్యాక్, ఏదో ఒక పర్పస్ ఉంటుందన్నమాట. మనం చెప్పే కథల్లో ఏమి లేకుండా ఉండదు, లాజిక్ లేకుండా ఏమి ఉండదు. వెంటనే ఆ పుష్కరుని ఏం చేశాడంటే సరే నువ్వు చెప్పినట్టుగా నీకు ఆ వరం ఇస్తా అని చెప్పాడు. వెంటనే ఆ పుష్కరుని ఒక తామర పువ్వు అంటాం కదా, లోటస్, ఆ తామర పువ్వులా మార్చేశాడు. ఇంక ఇందులో విశేషం ఏంటంటే పుష్కర పుష్పం అంటే తామర పుష్పం అని అర్థం, పుష్కర అంటే అర్థం తామర పువ్వు అని అర్థం అనమాట. మార్చేసి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. సరే నీ కోరిక తీరుస్తా, టైం వస్తుందని చెప్పేసి చేశాడు. పుష్కరుడు సంతోషించాడు. ఇంకేముంది, ఆ పుష్కరుడు ఆయన చేతిలో ఒక పుష్పం రూపంలో, తామర పుష్పం రూపంలో అలా అయ్యాడు. అయిన తర్వాత కొన్నాళ్ళు జరిగింది, ఇంకా ఆయన కోరిక ఇందులోకి వెళ్ళలేదు. ఆయన కోరికైనటువంటి కోరిక ఇందులో వెళ్ళకపోయేసరికి ఆ పుష్కరుడు ఏం చేశాడు, అలాగే ఉన్నాడు, ఆ చేతిలో ఉన్నాడు, శుభ్రంగా బ్రహ్మదేవుడి చేతిలో ఉన్నాడు, తామర పుష్పం చేతిలో. ఒకరోజు బ్రహ్మదేవుడికి ఒక మంచి ఘోరమైన అడవిలో చాలా దివ్యమైనటువంటి వనంలో ఒక యజ్ఞం చేయడానికి ఆలోచన వచ్చింది. యజ్ఞం చేయడానికి ఆలోచన వస్తే భూలోకంలోకి ఆయన అక్కడికి వచ్చాడు. వస్తున్నప్పుడు ఏం చేశాడంటే అలా కొంచెం దూరం నడుస్తున్నాడు. ఆ ప్రదేశం అంతా చాలా అద్భుతంగా సౌందర్యవంతంగా ఉంది. ఆ ప్రాంతం అంతా, వన ప్రాంతం అంతా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మరి ఏం పుట్టిందో తెలియదు, ఈయన చేతిలో పట్టుకు తిరుగుతున్నాడు కదా ఈ పుష్కర పుష్పం అని చెప్పి మనం అనుకుంటున్న తామర పుష్పం, దాన్ని తీసి నేలకేసి కొట్టాడు, నేల మీద విసిరేశాడు. వెంటనే ఒక చాలా భయంకరమైనటువంటి సౌండ్ వచ్చింది. భూమి కాస్త కంపించిపోయింది ఇలాగా. వెంటనే మళ్ళీ ప్రజలు భయభ్రాంతులై భీతి పొంది వెంటనే బ్రహ్మదేవ ఏంటి ఇక్కడికి వచ్చావు, ఇదేదో ఇలా సౌండ్ వచ్చింది, ఇదేదో వచ్చిందంటే మీకేం పర్వాలేదు అని అభయం ఇచ్చి, దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. ఇంతకుముందు వజ్రనాభుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు.
ఆ రాక్షసుడు నా గురించి తపస్సు చేసాడు, నేనేదో వరాలు ఇస్తానని పేరు కాబట్టి, సరే ఏం కావాలి వజ్రనాభ అని చెప్పి ఆ రాక్షసుడిని నేను అడిగితే, నాకు ఎవ్వరి చేతిలో కూడా మరణం ఉండకూడదు అని చెప్పి నాకు అడిగాడు. అది సృష్టికి విరుద్ధం కాబట్టి, సృష్టికర్త నేనే కాబట్టి మరణం లేకుండా నేనేం చేయలేను, ఇంకేదైనా కోరుకోమన్నాను. అప్పుడు అతడు చాలా తెలివిగా ఏమన్నాడంటే, ఒక పుష్పం రూపం సంతరించుకున్న ఒక తపస్వి, అంటే తపస్సు చేసిన గొప్ప వ్యక్తి, కానీ పుష్ప రూపంలో ఉండాలి అతను. అతని చేతిలో మాత్రమే నేను మరణం పొందాలి అని కోరుకున్నాడు. పుష్పం చేతిలో అంటే ఏమిటి అనుకున్నారు, సరే అన్నాను. శాశ్వతంగా చావు లేకుండా నేను వరం ఇవ్వలేను, కానీ ఇప్పుడు ఏదో పుష్ప రూపంలో ఉన్నటువంటి ఒక తపస్వి, అతని చేతిలో మటుకు నేను చేస్తానన్నాడు. అదే జరిగింది. ఎప్పుడైతే నా దగ్గర వరం పొందాడు, అప్పటి నుంచి వజ్రనాభుడు అనే రాక్షసుడు నిత్యం ప్రజలను చంపుతూ అకృత్యాలు చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అతడు ఇప్పుడు మీ అందరినీ చంపాలనే ఉద్దేశంతో, అతను చంపడం చాలా సరదా, ఇలా ఇలా వస్తున్నాడు. అదే సమయంలో నేను ఇక్కడ ఉండడం జరిగింది. వాడి వరం గుర్తొచ్చింది, నా చేతిలో ఉండే పుష్పం గుర్తొచ్చింది, నెత్తిమే కొట్టాను. దాంతో వాడు చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో, పుష్ప రూపం సంతరించిన తపస్వి నా చేతిలో ఉన్న తామర పువ్వు రూపంలో ఉన్నటువంటి పుష్కరుడు అనే గొప్ప తపస్సంపన్నుడు కొట్టేసరికి ఆ తామర పువ్వు దెబ్బకి వాడు కోరినట్టుగానే వాడి తల పగిలి చచ్చాడు. ఆ తల పగిలినప్పుడే మీకు ఇక్కడ భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. ఇగో ఇక్కడ ఈ జరిగిన చోట ఒక పెద్ద నదీ ప్రాంతం ఏర్పడుతుంది. దీనిని పుష్కరుడు పేరుతో పుష్కరిణి అని పిలుస్తారు. ఈ పుష్కరుడు చాలా గొప్ప వ్యక్తి, ఇతని పేరు ఇంకా శాశ్వతం అవుతుంది. ఈ పుష్కరిణి నదిలో పుష్కరాలు ప్రారంభించి ఆ పుష్కరుడు యొక్క నదికి ఒక మహత్యం కలగడం అనేది ధనుస్సు రాశిలోకి గురుడు వెళ్ళినప్పుడు ఈ పుష్కరిణికి ఒక ప్రత్యేకత వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ పుష్కరిణి తాలూకా ఈ నీళ్లు మొత్తం 12 నదుల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలోకి ఈ పుష్కర జలం వెళుతుంది. అలాగే గురుడు ఆ రాశుల్లో ప్రవేశించినప్పుడు మాత్రం ఆ నదులకి జరుగుతుంది. మళ్ళీ ఒక టర్మ్ అయ్యేసరికి 12 రాసులు పూర్తి అయ్యేసరికి ఆ 12 రాసుల తర్వాత మళ్ళా ఇంకో టర్మ్ మళ్ళీ వస్తుంది. సపోజ్ గురుడు మేషరాశిలోకి వెళితే ఇలాగా ఇది జరుగుతుంది, గంగానది పుష్కరాలు వస్తాయని ఇలా లిస్ట్ అంతా ఇచ్చాడు. సంవత్సరంలో ఒక 10 రోజులు ఇలాగా జరుగుతుంది. ఆ సంవత్సరంలో కూడా పుష్కర నదికి ఆ ప్రభావం ఆ శక్తి ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. ఆ 12 రోజుల్లో 12 సంవత్సరాల కాలంలో ఇలా చేయడం మంచిది అని చెప్పి దానికి అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పాడనమాట. అప్పటి నుంచి ఆ పుష్కరుడి పేరుతో పుష్కర్ అనే ప్రాంతం ఇప్పుడు కూడా దీనికి ఆనవాలుగా రాజస్థాన్లో ఉంది. పుష్కర్ ప్రాంతంలో అక్కడ బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడిన పుష్కరిణి ఉంది. ఆయనకి ఆ రకంగా శాశ్వతత్వం బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం ద్వారా ఇప్పుడు కూడా పుష్కర నది ప్రతి సంవత్సరంలో నదిలో నీళ్ళన్నీ మామూలుగా ఉన్నా కూడా ఈ పుష్కరం అంటే ఆ నదికి వచ్చిన పుష్కర కాలంలో మటుకు ఆ నదిలో చాలా జీవశక్తి చాలా పెరిగిపోతుంది. మామూలుగానే నదిలో స్నానం చేయడం పుణ్యప్రదం. ఈ నది స్నానం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు చూడడం, తీర్థయాత్రలు చేయడం, అలాగే ఆలయ సందర్శనాలు చేయడం కూడా ఆ చుట్టుపక్కల దేవతల్ని ప్రజలందరూ చేస్తారు. ఆ రకంగా మరింత పుణ్యం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ కథలో క్లుప్తంగా చెప్పాలంటే ఇది చరిత్ర. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఈ 12 ముఖ్య నదులు అని చెప్పుకున్నాం కదా, అందులో సరస్వతి నదికి ఈ సంవత్సరం అంటే గురుడు బృహస్పతి మన ఇందులో మిథున రాశిలో వస్తాడు. ఆ సమయానికి ఆ వచ్చిన సమయంలో మనం ఇందాక చెప్పినట్టుగా మే 15 నుంచి మే 26 దాకా సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతాయి. భక్తులంతా కూడా ఎప్పుడు ఏం చేసినా ఈసారి సరస్వతి చాలామంది ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఎక్కడో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి కాబట్టి అందరూ కుదిరినంత వరకు ఆ నదులకు వెళ్ళి స్నానం చేయడం కొంతమంది ఆనవాయితీగా పెట్టుకుంటారు. ఆ రకంగా చూసినా ఏ రకంగా చూసినా సరస్వతి నది యొక్క ప్రాముఖ్యత చాలా గొప్ప చరిత్ర ఉంటుంది. దానికి కూడా అంతర్వాహినిగా తినడానికి కూడా ఒక కథా కమేషన్ ఉంటుంది. అవి తర్వాత చెప్పుకుందాం. ఈ సంవత్సరం మే 15 నుంచి మే 26 దాకా జరిగే సరస్వతి పుష్కరాల్లో భక్తులంతా పాల్గొని సంకల్పం చెప్పుకుని స్నానాలు చేసి, ముఖ్యంగా ఈ పుష్కర సమయంలో ఏ నదికైనా సరే పుష్కర సమయంలో చేయవలసినటువంటి ఒక తంతు ప్రత్యేకించి ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా పితృదేవతలకి అర్ఘ్యాలు పిండాలు ఇవ్వడం ఒకటి, అలాగే దానాది కార్యక్రమాలు కూడా చేసుకోవడం కూడా మంచిదని చెప్తారు పెద్దలు. ఆ ప్రకారంగా చేసుకుంటే సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేస్తే దాని యొక్క ప్రభావం 1,000 రెట్లు ఉంటుంది అంటాడు. ఇంక ఈ పుష్కర నదిలో స్నానం చేస్తే వచ్చే ఫలం అంతా ఇంత కాదనమాట. శాశ్వతంగా మనకు కూడా
అంత కీర్తి పుష్కరుడికి ఎంత కీర్తి కలిగిందో ఈ పుష్కర నదిలో స్నానం చేసిన వాళ్ళు కూడా అంత పుణ్యం సంపాదించుకోవచ్చు, పుణ్యగతులు ఏర్పడతాయి. వాళ్ళ కుటుంబం పితృదేవతలు కూడా తరిస్తారని చెప్పి స్నానం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనందరికీ దగ్గరగా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర వాళ్ళు కానీ ఇంకోటి కానీ రావడానికి మన కాళేశ్వరి నది, కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో కనుక మనం అందరం స్నానం చేస్తే మనకి సరస్వతి నది పుష్కర స్నాన పుణ్యఫలం మనకు వచ్చి తీరుతుంది. కాబట్టి అందరూ కుదిరినంత మంది వెళ్ళి అది చేసుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుని కొంతమంది మన నీళ్ళలో కలిపి స్నానం చేసుకుంటారు. అలా చేసినా తప్పేం లేదు. కాబట్టి ఏ పుష్కరం ఏ నదికి పుష్కరం జరిగినా కుదిరినంత మంది పుష్కర స్నానం చేయడం ఎంతైనా ఉత్తమం. కాబట్టి తెలుసుకుని కుదిరిన వాళ్ళు సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయండి అని చెప్తూ సెలవు.